ఇది లాస్ట్ 10,000 అయితే మనోడు మా ఫ్రెండ్ ఒకడు 10th క్లాస్ ఫ్రెండ్ ఒకడు 10,000 ఫోన్పే చేస్తే ఆ 10,000 ఆయిల్ కొట్టి ఇచ్చేసిన. ఈ ఆయిల్ సరిపోద్దిగా కిరాయి కూడా వచ్చేసింది. ఎట్టిచ్చాడు చూడు బాబాయ్, మొత్తం చేంజ్ ఇచ్చాడు, మొత్తం 100 నోట్ల కట్టలు ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్. మనం వచ్చేసి ఇండోర్ ఎంపీలో ఉన్నాం. ఇండోర్ వచ్చేసి మనం 10,000 పెట్టుకున్నాం. నైట్ సోయి లేకుండా పడుకున్నాం. ఎవరు తప్పేం లేదు, అక్కడ పడుకోవడం మా తప్పని చేయాల్సింది ఏంటంటే ఇక అంత పెద్ద విషయం. అది 10,000 అనేది చాలా ఎక్కువ. నాకైతే నిద్ర పడతలేదు. ఆ 10,000 నిన్నోడికైతే నిజంగా ఏం శాపనార్థాలు పెట్టాలని అది ఏం అర్థమవుతలేదు. ఇక 10,000 చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఏం చేసేది, ఎక్కడికక్కడ ఇప్పుడు దారి ఖర్చులు, టోల్ గేట్లు, ఎంపీ ఆర్టీఓకి ఇవ్వాలా, మహారాష్ట్ర ఆర్టీఓలకి ఇవ్వాలా, దాని తర్వాత తెలంగాణ ఆంధ్ర దారి ఖర్చులు, మా ముగ్గురికి తిండి ఖర్చులు, ఇవి అన్నీ చూసుకోవాలా. 10,000 నా నెత్తి మీద తోపెట్టిండు. నిజంగా నిద్ర పడతలేదు, కూర్చున్న జాల కూర్చోవత్తలేదు. రూపాయి ఇంపార్టెంట్. చాలా మూడేసుకుంటూ వచ్చిన తిరగటానికి ఒక ఇట్లా వేసిండిగా. ఇక చేసేది ఏం లేదు. మనకు అయితే బంగాళదుంప లోడ్ అయిపోయింది. చుట్టుపక్కల చూస్తే మనకు 4 బళ్ళు కనబడుతున్నాయి. 2 టాటా బళ్ళు, 2 లేలాండ్ బళ్ళు, మొత్తం ఫుల్గా లోడ్ అయిపోయినాయి. ఈ 4 బళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే ముంబై హైవే ఎక్కినాం. ఇక ఇక్కడ నుంచి అయితే 4 బళ్ళకి ఎవరికి అడ్రస్ తెలియదు, తెలుసుకుంటూ పోతున్నాం. అక్కడ నుంచి లోడింగ్ పాయింట్ నుంచి అయితే 30 కిలోమీటర్లు కష్టపడి అయితే జర్నీ చేసినాం. ఇది మనకు ముంబై హైవే. పక్కన ఒక టీ హోటల్ ఉంది. ఆ టీ తాగి ఆ హోటల్ అన్నయ్య అయితే అడ్రస్ అడిగి పోదామని చెప్పి ఇటు దాకా వచ్చినాం. మొత్తం 4 బళ్ళ మీద 4 2 8 అంటే మొత్తం 9 మంది ఉన్నాం. మన బండ్లో 3, 4 బళ్ళ మీద ఇద్దరు. ఇక 4 బళ్ళు ఒకటి అయితే మనోళ్ళు అంటున్నారు ముందు ఘాటే ఉంటుందంట, అక్కడ 4 బళ్ళు కలిసిపోదామని చెప్పి మనోళ్ళు అంటున్నారు. ఇక మొత్తం మనోళ్ళు ఇక్కడ అంతా చాలా ఫస్ట్ టైం ఇట్లా 4 బళ్ళు 5 బళ్ళు కలిసిపోవడం అయితే చాలా ఫస్ట్ టైము. ఈ జర్నీ అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం ఈ జర్నీ అయితే ఈ బ్లాగ్ అయితే మొదలు పెడదాం మహారాష్ట్ర బార్డర్ దాటిదాకా, లేదంటే తెల్లారి దాకా మొదలు పెడదాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో చూస్తూ ఉండండి. టీ తాగడానికి అయితే ఆపినాం ఇక్కడ. आता पैसा पूरा चोरी कर देना 10,000 और तीनों का बैगा कपड़े गिपड़े सब उठा दिया. वही ऑफिस का सामने इंडोर में 2 गाड़ी का काट दिया. वो डीसीएम का मेरा, उसका फोन जाता था मेरा क्लास का. गाइड रहता ना, वो चौकीदार रहता उधर. मैं वहाँ को 1 बजे आया, 2 बजे तक फोन में एडिटिंग वो वीडियो देखता रहता. 4 बजे 5 बजे ऐसा हो गया चोरी. हम तो रात में 11 बजे सोया उधर ऑफिस में, सो गया फिर जगा रहे. पैसा सर मैंने दरी के नीचे दाब के वो 10,000 मेरे बहुत इम्पोर्टेंट था मेरे को. रात नहीं रहा, मोबाइल रख लिया, आगे बाना सो गया. अरे सलाम कल शाम को 4 बजे 5 बजे तक తెలంగాణ బార్డర్ చేసే సగి బస్. ఏ బండ్లో హాఫ్ ట్యాంక్ ఆయిల్ ఉన్నది. పోయినంత దూరం పోదాం. మహారాష్ట్రలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ చేసుకొని మిగతా విషయాలు అక్కడ చూసుకోవచ్చు. సరే ఓకే ఫ్రెండ్స్, ఒక టీ తాగైతే వెళ్ళిపోతాం మనం. ఇక టీ తాగే జర్నీ అయితే మొదలు పెడదాం. చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 పోయినాయి అంటే మనసులో పడతలేదు అబ్బాయి ఏందో కానీ. ఎవరిని అడగాలా, ఎక్కడ అప్పియాలా, చాలా మందిని అడిగిన. ఎవరైనా ఉంటే సాయం చేయండి, వచ్చిన తర్వాత కిరాయి ఇస్తా అని చెప్పేసి అని. ఈ లోడ్ పెట్టినాం కదా, రూపాయి అడ్వాన్స్ రాకపోయింది. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే మన అకౌంట్లో 25,000 ఉన్నాయి. అవి డీజిల్ కోసం అని పెట్టిన. 10,000 క్యాష్ పెట్టుకున్నా. ఆ పోయిన 10,000 అవి ఈ డీజిల్ కోసం అని పెట్టుకున్న 25,000లో 15,000 ఆల్రెడీ 10,000 డ్రా చేసేసిన. 15,000 ఆయిల్ పెట్టుకున్నా. ఇంకో 10,000 అయితే ఆయిల్ మనకు సరిపోద్ది. మహారాష్ట్రలోకి వెళ్ళిన తర్వాత హాఫ్ ట్యాంక్ ఆయిల్ ఉంది. మహారాష్ట్రలోకి వెళ్ళిన తర్వాత అయితే ఆ 25,000లో 24,000 లేదా 23,000 చిల్లర అయితే మనకు ఫుల్ ట్యాంక్ అయిపోద్ది. దానికి సరిపోయేటి 10,000 క్యాష్. ఆర్టీఓలకి దీనికి సరిపడా మనకు ఉండేది. దానికోసం పెట్టుకున్నా. 10,000 తగ్గింది. చాలా మందిని అడిగా. ఇక తెల్లారిపాటికల్లా మనకు అక్కడికి ఎంటర్ అవుతాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. రేపు పొద్దున ఎవరైనా అడగాలి. ఇక సో ఫ్రెండ్స్ బయలుదేరుతాం. ఇక టీ తాగి చాలా లేట్ అయిపోయింది. ఓకే, మొత్తం 4 బళ్ళు అయినాయి. 4 బళ్ళు కదులుతున్నాయి చూడండి ఒకసారి. వరుసగా వెళ్ళిపోతున్నాయి. ముందైతే కొద్దిగా అంతో ఇంతో అడ్రస్ తెలిసిన వాళ్ళని ముందు పెట్టినాం. ఏంటంటే ఈ రోడ్డు కొద్దిగా తేడా అయిందనుకో దులే వెళ్ళిపోద్ది. దులేల నుంచి వెళ్ళినామంటే అట్ట కూడా వెళ్ళొచ్చు, కానీ బాగా లాంగ్ అయిపోద్ది. అందుకే తెలిసిన వాళ్ళని ముందు పెట్టినాం దులే దాకా. అయితే మొత్తానికి 2 లేలాండ్ బండ్లు, 2 టాటా బళ్ళు. వాళ్ళ ఎంబటైతే ఆ దులే దాటి మనకి ఎక్కడ దాకా అంటే ఆ ఎంపీ దాటినామంటే మహారాష్ట్ర నుంచి అయితే మనకు తెలుసు దారిగా. అక్కడ నుంచి మన దారి మనం వెళ్ళిపోవచ్చు. అంటే కొద్దిగా ఒక అడుగు అటు ఇటు వెళ్ళిపోవచ్చు. లేలాండ్ బళ్ళు అయితే బాగా ఫాస్ట్గా పరిగెత్తున్నాయి.
మొత్తం 12కు 12 సిల్టర్లు ఉన్న బళ్ళు అయ్యి బాగా పెద్ద సేట్ల బళ్ళు, పెద్ద ఓనర్ల బళ్ళు అనుకుంటా అవి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అటు చూడండి. ఆ ముంగట 2 బళ్ళు పక్కన ఆపి కనబడుతున్నాయి. ఆ బల్ల దగ్గర ఒక మనిషి నిల్చున్నాడు కదా, సేమ్ అట్లనే 2 బళ్ళు మన వెనకాల కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి చూడండి, అక్కడ వచ్చే పోయే బళ్ళకి ముంగట ఆర్టీఓ ఉన్నాడు. మనకు కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలో భారత్ బంక్ అనేది ఒకటి కనబడుతుంది, బాగా దూరంలో ఉన్నది. వచ్చే పోయే బళ్ళకు వీళ్ళు ఉండి అది లోడ్ బండ్ లాగా కనపడుతుంది పట్టా కట్టుకొని. వాళ్ళు ఆర్టీఓ ఉన్నాడు అని చెప్పేసి అని వచ్చే పోయే బళ్ళకి చెప్తా ఉంటే నేను కూడా గట్లే ఆగిన ఆర్టీఓ ఉన్నాడని. అయితే మనం 5 బళ్ళు కలిసి బయలుదేరుతున్నాం కదా, దాంట్లో ఒక ఆయన అయితే ఫోన్ చేసి ఎవరు ఉన్నారు ముంగట, వాళ్ళు గట్టినే చెప్తారు దొంగలాళ్ళు అని చెప్పేసి అని చెప్పిండు వాళ్ళు. ఇక చూడ అక్కడ నిల్చున్నాడు, చూడ ఒక మనిషి చూపిస్తారు, ఆయనే మంచాక మొత్తం దొంగలు అంట వాళ్ళు. అదొక బండి, ఇంకో బండి ముంగట ఉన్నది, ఆ కనబడే బండి ఇదే బండి. ఈ పట్ట కట్టున్నాయి కదా, ఎవరైనా చూస్తే లోడ్ బళ్ళు అనుకుంటారు, ఎంటీ బళ్ళు ఇవి, పక్కా ఎంటీ బళ్ళు. ఇట్లా పెట్టుకొని బళ్ళు ఆపి డ్రైవర్లను కొట్టుడు ఇట్లా చేస్తూ ఉంటారు. లేదంటే ఒక కార్ వస్తుంది, బండి ఇట్లా పెట్టుకొని ఉన్నాం కదా, ఇద్దరు ముగ్గురు వస్తారు కార్లా, అట్లా మామూలుగా పైన యూనిఫామ్ వేసుకొని. వాళ్ళు మనకి ఏమని చెప్తున్నారు, ఆర్టీఓ మేడం ఉన్నది అక్కడ, చాలా స్ట్రిక్ట్ మేడం, డబల్ డ్రైవర్ ఉండాలంట, బకెట్ ఉండాలంట, మెడికల్ కిట్ ఉండాలంట, అది ఉండాలంట, ఇది ఉండాలంట, అండర్ లోడ్ బాడీ లెవెల్ లోడ్కే 3000 రాస్తున్నారు. ఈ పక్కన ఆపుకో, ఒక గంటలో 1/2 గంటలో వెళ్ళిపోతుంది మేడం అని చెప్పేసి అని నాకు ఆపిల్ అట్లనే నేను ఆగిన. నా తర్వాత ఇప్పుడు మన కనపడిన బండి మీద ఇంకో బండి ఉంది, హైట్ లోడ్ బండి, దానికి ఆపిల్లు. ఇట్లా మనోడైతే అట్లా అనుభవించినోడు, అట్లా ఇంతకుముందు పోయిన డ్రైవరు. మన 5 బళ్ళలో ఒక బండి ముందెళ్తుంది, మిగతా బళ్ళన్నీ వెనకాల ఉన్నాయి. ఆ బండి అయినా అటు చెప్తున్నాడు, ఆగొద్దు వచ్చేయని చెప్పి చెప్తున్నాడు. ఇట్లా జరుగుతుంది, ఆపుతారు. 1/2 గంటలో మన దగ్గర కార్ వస్తుందంట. 1/2 గంటలో మన దగ్గర కార్ వచ్చేసి ఒక మేడం ఉంటుంది లోపల, ఆ ఫైల్ అది ఇది అని చెప్పని సేమ్ ఆర్టీఓ గారు లేక వస్తారు. వచ్చిన తర్వాత 3000 కట్టు, 2000 కట్టు అని చెప్పేసి అని వీలైనన్ని బళ్ళు ఆపుతారు అక్కడ పక్కన పెట్టుకొని. ఆపేసి ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకైతే ఏం లేదు, ఆర్టీఓ ఉన్న ఇబ్బంది ఏం లేదు. మనకు ఓవర్ రోడ్ కొడతలేము, ప్లస్ హైట్ లోడ్ ఎత్తలేము, మళ్ళీ మన యూనిఫామ్ ఉంటుంది. డబల్ డ్రైవర్ అంటే తోలే కుర్రాడు ఇవాళ అడుగులేరు డబల్ డ్రైవర్ అని చెప్పేసి అని. మనకు అన్ని రూల్ ప్రకారంగా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే బార్డర్లు దాటుకొని కూడా అతను మన బార్డర్లలో అన్ని మొత్తం చెక్ చేయించుకొని ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ మామూలు కట్టుకుంటూ వస్తాను. ఇక దారిలో అయితే ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. ఇది అయితే గమనించగలరు బాగా. అయితే ఇట్లయితే వాళ్ళు మోసపోవద్దు. అయితే నేను కనుక మన ముంగటున్న డ్రైవర్ కనుక మనకు చెప్పకపోతే నేను అక్కడ ఇరుక్కునేవాడిని, మోసపోయేవాడిని. ఇప్పటికే 10,000 అక్కడ మోసపోయినా, ఎక్కడ యూపీలో, ఇక్కడ 3-4 వేలు దొబ్బెట్టుకునేవాడిని నేను. ఇక నా అదృష్టం అయితే గిట్లున్నది. మనోడైతే ఈ ప్రమాదంలోంచి ఆ డ్రైవర్ అని అయితే మనోడు తప్పించేసిండు. సో మనోడికి అయితే వెళ్ళినాక ఎక్కడైనా థ్యాంక్స్ చెప్పాలి. ఇక మొత్తానికైతే మనం వచ్చేసి మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం. ముంగటైతే టోల్ గేట్ కనబడుతుంది. నా బయలుదేరా, టోల్ గేట్ దాటినా కాపినవా? కొడతారా? ఎవరన్నా వాళ్ళు అసలు? నువ్వు రాకపోతే నేను తీసుకునేవాడిని అక్కడ వస్తానా ఇక అదే చెప్తున్నాడు అన్న, ఫోన్ చేసిండు. కొడతారంట, బీభత్సం కొడతారంట డ్రైవరే క్లీనర్ని. ఇద్దరిని కొట్టేసి చేతుల డబ్బులుంటే ఎన్ని ఉంటాన్ని గుంజుకొని పోతారంట పట్టబాటిలే. ఇలాంటి దోపిడీలు జాగ్రత్తగా ఉండాలి. నైటే అనుకుంటే దోపిడీలు, ఇక పగలు కూడా మొదలవుతున్నాయి. ఏం చేస్తాం, డ్రైవర్కి ఎక్కడ సేఫ్టీ లేదు. లోకం మీద ఖర్చులు పెరిగిపోయినాయి, జనాలంతా దొంగతనాలకు అలవాటు పడ్డారు. గిట్లే బాయ్. చేతి నిండా పనులు ఉంటేనేమో మంచిగుండు, అయినా పనులు ఉన్నా ఇలాంటి వాళ్ళు చేయరబ్బా పనులు. సరే, మనోడైతే ముంగట ఆగిందంట, టీ తాగి వాళ్ళ గురించి చెప్తా అన్నాడు. మనోడు నోటుకుంటా ఇందాం ఒకసారి, ఏం జరిగిందో, ఎవరు వాళ్ళు, ఏంటి సంగతి అని చెప్పని. మనోడు కనుక రాకపోయేది ఉంటే నేను బలి ఇవాళ. ఆటో ఉన్నారు, మేడం ఉంది అని చెప్పండి, దాన్ని మనం పక్కగా లాగిన. అది నాకు అట్లా అనుభవం అంటే, నా నగరెళ్ళా, నాకు దాదా ఆఫీస్ అని ఉంది. అక్కడికి వెళ్తే పొద్దున్నే ఆఫీస్ ముందు బళ్ళు పెట్టారు, కొత్త బళ్ళు, ఎఫ్ఆర్లు పట్టగల ఖాళీ బళ్ళు. ఏంటంటే ఖాళీ బళ్ళు పెట్టారు, రోడ్డు వచ్చి అనుకుంటే
ఆఫీస్ చెప్పి వాళ్ళ జోలికి వెళ్ళమాకండి అందరికి వెళ్ళమాక అన్నాడు. తర్వాత పంజాబ్ బండి ఒక ఆయన వచ్చాడు ట్రాలీ చక్కగా అటు కూడా చెప్పి పక్కన ఆపించారు 2 బళ్ళని. అవి ఐరన్ సుక్కల బళ్ళు ఐరన్ రిల్లీ చక్కగా వాళ్ళ మాటలో పెట్టేసేసి ఒకరి దగ్గర 8,000 ఒక దగ్గర 15,000 మొత్తం దగ్గర వచ్చారు. డబ్బులు దొబ్బెత్తరా? నాకు అన్నాడు ఆపినాడు కాకుండా ఆట ఇది 3 పిల్లల ఆట. ఇంకోటి వచ్చాడు, ఇంకొకటి వచ్చేసి దా డ్రైవర్ సాబ్ కూర్చో ఇక్కడ కూర్చో, ఆటో ఉంది ఇప్పుడే పోదు కానీ కూర్చో ఇక్కడ కూర్చో, నీకు మ్యాటర్ చెప్తా ఇక్కడ దా కూర్చో అంటాడు. లేదు మాది ఇంకో బండి వస్తుంది, మావాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు, నేను చూసి మావాడిని ఆపుతా నేను అంటే అందరు కలిసి వస్తున్నారా, ఎన్ని బళ్ళు అంటే 6 బళ్ళు ఉన్నాయి రమ్మయ్య అని చెప్పి. అయితే నువ్వు కొంచెం ముందు పెట్టుకో బండి, వాళ్ళకి వెనకాల సరిపోదుగా ప్లేస్ అంటున్నాడు. పెట్టుకుంటలే అన్న. ఇది సంగతి ఇట్లా అయింది. మోసపోయేవాడిని మనవాడు తప్పించేశాడు, ఎవరికి అక్కడ మోసపోయినా. నైట్ టైం కూడా అట్లా యువత డబ్బులు తెగుతారు. సింగల్ బండి ఆపామా దాకా వచ్చేసి ఇంత పట్టపాటి పోలీసులు వాళ్ళు ఏం చేయరా, మామూలు ఉంటాయి వాళ్ళకి. మనం రిలయన్స్ బంక్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ మనకు అక్కడ దాకా ఆయిల్ సరిపోకపోయింది. మనం మొత్తానికైతే పాతూరు రోడ్లో ఉన్నాం, ఏదంటే వసీం దగ్గరలో. ఇంతకుముందు మన గుజరాత్ ట్రిప్ తిరిగిన రోడ్డు ఇది. మ్యాప్ లేకుండా అయితే రోడ్డు యథావిధిగా వచ్చేస్తా నాకు తెలిసింది. నా ఎంబడైతే ఇంకో 2 బళ్ళు ఉన్నాయి, వాళ్ళిద్దరికి రూట్ తెలియదంట, నేనే ఎంబడేసుకొని వెళ్తున్నా. పాతూరు దాటిన తర్వాత అయితే రిలయన్స్ బంక్ ఉన్నది, వసీం దగ్గరలో ఉన్నది హైవేలో. అక్కడ దాకా పోదాం అని చెప్పేసి మొత్తం రెడ్లో పడిపోయింది. సౌండ్ వస్తుంది, ఏది ఆయిల్ అయిపోతున్నట్టుగా సౌండ్ అయితే మొదలైంది. ఎందుకు అక్కడ దాకా పోదాం అని చెప్పేసి మన లాస్ట్ ఛార్జ్ ఇది. అకౌంట్లో 10,000 ఉన్నాయి, మిగతా ఉంటే వాడేసిన, లోడింగ్ కార్డ్ అటు ఇటు వాడేసిన. 6,000 ఏమో క్యాష్ ఉన్నాయి, క్యాష్ జేబులో పెట్టుకున్నా. 10,000 అయితే కొట్టిస్తున్నా. తర్వాత ఫ్రెండ్కి అడిగినా 15,000 అప్పు అడిగినా. మధ్యాహ్నం కల్లా చూస్తా అన్నాడు, 11 అవుతుంది. ఈ 10,000 కొట్టించుకుంటే మెల్లగా ఒక 100 లీటర్లు 110 లీటర్లు అట్లా వచ్చే అవకాశం ఉన్నది. ఈ 100 లీటర్ తోటి మెల్లిగా వెళ్ళినంత దూరం అయితే వెళ్ళొచ్చు. దాని తర్వాత మనవాడు ఏమైనా పంపిస్తే ఆ ఉన్న ఆయిల్ తీసుకొని అయితే విజయవాడ చేరుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, ఇక ఆయిల్ కొట్టుకొని బయలుదేరాం ఇక. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి తెలంగాణ బార్డర్ దగ్గరలో ఉన్నాం. ఊరి పేరు వచ్చేసి బొకర్రా. ఈ ఊళ్ళో ఈ బంకులో ఇంతకుముందు కూడా ఒకసారి ఆయిల్ కొట్టించినాం. ఏది మన ఫస్ట్ ట్రిప్ గుజరాత్ చేపలు పెట్టినప్పుడు. ఇది లాస్ట్ 10,000 అయితే మనోడు మా ఫ్రెండ్ ఒకడు 10th క్లాస్ ఫ్రెండ్ ఒకడు 10,000 ఫోన్పే చేస్తే ఆ 10,000 ఆయిల్ కొట్టించేసిన. ఈ ఆయిల్ సరిపోద్ది. ఇక మనకు తెలిసిన విషయం ఏంటంటే పార్టీ ఫోన్ చేసిండు, ఖమ్మం వచ్చి ఫోన్ చేయాలంట. ఖమ్మం వచ్చిన తర్వాత ఒక 40 బ్యాగులు 50 బ్యాగులు ఖమ్మంలో దిగుతాయంట. అవి దింపుకొని మనం విజయవాడ వెళ్ళాలి. బండి అయితే మంచిగా నీట్గా వచ్చేసింది ఇక్కడ దాకా. చూసుకుంటే ఒకసారి తాళ్ళు కూడా ఏం లూజ్ అవ్వలేదు, మంచిగా నీట్గా వచ్చేసింది. అక్కడ కట్టిన తాళ్ళు ఇక్కడ దాకా లూజ్ అవ్వాల, ఫుల్ టైట్గా ఉన్నాయి. అయినా ఇక టైర్లకు అయితే తిరుగు లేకుండా పోయింది మొత్తానికి. ఇంకో 2 నెలల దాకా టైర్ల గురించి అసలు మాట్లాడవలసిన పని లేదు. కాకపోతే ఒకటి వెనక జాలీ కూడా లూజ్ అవ్వాలి. బాగుంది, తాళ్ళు అయితే టైట్గానే ఉన్నాయి. ఇక ఈ వెల్డింగ్ పనులు ఇదొకటి మన అన్లోడింగ్ పాయింట్లో ఊడిపోయింది. ఇది రేపు అన్లోడ్ అయిన తర్వాత ఇది ఒకటి చేపియాలి. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే స్పాట్ లోడ్ అనేది రెడీగా ఉన్నది విజయవాడలో. వెళ్ళిన తర్వాత మళ్ళీ లోడ్ పెట్టుకోవాలా. మీకు కూడా బోర్ కొడతా ఉండొచ్చు, విజయవాడ ఢిల్లీ విజయవాడ ఢిల్లీ విజయవాడ ఢిల్లీ అని చెప్పేసి. మరి ఏం చేసేది, నేను యూట్యూబ్ అనేది ఈ వీడియోల కోసం తిప్పట్లేదు లారీ. ఎందుకంటే నాకు ఏ రూట్లో ఇన్కమ్ మంచిగా ఉన్నదో ఆ రూట్లో నేను తిప్పాలనుకుంటున్నా. అది పర్మనెంట్ ఒక రూట్ దొరికింది, ఆ రూట్లో నాకు బాగా ఇన్కమ్ ఉన్నది, నాకు ఫాయిదా ఉన్నది, నాకు మంచిగా లాభం ఉన్నది అనిపిస్తే పర్మనెంట్గా అదే రూట్లో తిప్పుతా. ప్రజెంట్ అయితే కిరాయి పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కిరాయి పెరగకపోతే ఈ ట్రిప్ మానేద్దాం అనుకున్నా. ఇంకొక ట్రిప్ వేసి ఈ చేపలు మానేద్దాం అనుకున్నా. ఇక ఏమైనా సివిల్లో చూసుకుంటే బెటర్ అని చెప్పి అనిపించింది. సరే చూద్దాం, ప్రస్తుతానికైతే కిరాయి పెరిగింది కదా, కొద్ది రోజులు మెయింటైన్ చేద్దాం. మెయింటైన్ చేసిన తర్వాత అప్పుడు సివిల్ల గురించి వెళ్ళేది. గుజరాత్ నేపాల్ గుజరాత్ అయితే మార్కెట్ బాగుందంట, ఆ వైపు అయితే చూసుకుంటా అనే ఆలోచన ఉన్నది. టైర్లు అయితే తిరుగులేదు. ఇక సరే బార్డర్ అయితే 30 కిలోమీటర్లు ఉన్నది. ఇక తెలంగాణకు ఎంటర్ అయినామంటే వరంగల్ దాటి తెల్లారి పట్టుకల వరంగల్ దాటాలి. 10 లోపు ఖమ్మంలో పెట్టాలి బండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిపోతుంది, ముఠా వాళ్ళు అప్పుడే వచ్చేస్తారు. ఖమ్మంలో పెట్టినామంటే ఖమ్మంలో 40-50 బ్యాగులు దించుకోవాలి. అక్కడ నుంచి విజయవాడ మధ్యాహ్నం కల్లా స్టార్ట్ అయిపోతే మధ్యాహ్నం మార్కెట్లో పెట్టుకుంటే నైట్గా అర్ధరాత్రి అట్లా దిగుమతి చేస్తూ ఉంటారు. ఈ దారిలో ఇక్కడ నాపుకొని అన్నం తినేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇక డీజిల్ కొట్టించుకొని బయలుదేరినాం. ఇక ఖమ్మంలో ఏం దింపేది లేదంట, డైరెక్ట్ విజయవాడ. ఇక మనం వచ్చేసి విజయవాడ వచ్చేసినాం. ఈ పట్టపాలి రావడానికి కొద్దిగా అవకాశం ఉండదు, కానీ పార్టీ అయితే కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ దాకా అవకాశం దొరికింది. ఎందుకంటే నిత్యావసర సరుకు కదా, బంగాళదుంప ఎక్కువసేపు ఉంటే పాడైపోద్ది అన్నట్టు. అందుకోసమే పోలీసులు కూడా మనకు అవకాశం ఇస్తూ ఉంటారు. ఇలా పచ్చి సరుకు బండి ఓన్లీ
ఈ కేసులు అది రాయకుండా మామూలుగా మార్కెట్ వెహికల్స్ మాత్రమే ఈ కూరగాయలు కానీ బంగాళదుంప ఇలాంటి ఉల్లిపాయలు ఇలాంటి నిత్యావసర వస్తువులు అర్జెంట్ సరుకులు అయితే మరి పాడైపోద్ది కదా అని చెప్పేసి రైతుల గురించి అయితే కొంచెం కేర్ తీసుకొని మార్కెట్లోకి పంపిస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఆ దుర్గమ్మ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత మనకు జూ పార్క్ ఒకటి ఉంటుంది. జూ పార్క్ అంటే మామూలుగా పార్క్, ఆ పార్క్ పక్కన ఈ మార్కెట్ అన్నట్టుగా ఆ మార్కెట్లోకి వెళ్తే మనకు అన్లోడింగ్ అయిపోద్ది. సో ఇంతవరకు పగలపూట ఎప్పుడు దుర్గమ్మ గుడి ఫ్లేవర్ అనేది చూపించలేదు నేను ఎప్పుడు. మన అట్ని చూసినప్పుడు నైట్ పూట చూపించిన. ఇవాళ అయితే పగలపూట చూద్దాం దుర్గమ్మ గుడి ఫ్లేవర్ మొత్తం, గుడి ఆ పక్కన కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ అంతా పగలపూట చూపిద్దాం. దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ అయితే దిగిపోయినాము. పైనుంచి ట్రైన్ వెళ్తుంది చూడగా, ఆ ఫ్లైఓవర్ అనేది దాటకూడదు. యువతల మనకు కనపడేది లెఫ్ట్ సైడ్ అంటే జూ పార్క్, అదే పార్కు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా. చిన్న రోడ్డు ఇవా బల్లొత్తా ఉంటుంది లెఫ్ట్ సైడ్. వినరు చెప్తా ఆగరు, దీంట్లోంచి లోపలికి వెళ్ళిపోవాలి. చిన్న రోడ్డు కరెక్ట్గా లాగి వెళ్ళిపోద్ది. ఒక్కరు ఆగుతలేదు చూడు. ఇది మార్కెట్కి వెళ్ళే దారి. దీంట్లోకి వెళ్తే ఇక కదిలిచ్చే పని లేదు. ఇక ఆల్రెడీ ఒక బండి, ఇది దుంపల బండి అన్లోడ్ అయినట్టుంది. చేపల బండి ఆంగ్లేర్లు ఫుల్గా ఉన్నాయి ఇవి ఉండదు. గట్ట కట్టియాలి ఆంగ్లేరు మనం కూడా. ఇది అంతా నో ఎంట్రీకి సంబంధం లేదు తెలుసుగా. అంటే ఇక్కడ వరకు హైవే అనేది ఎక్కకూడదు. ఈ లోపల చుట్టుపక్కల ఎక్కడ తిప్పుకోవచ్చు మెల్లగా. సరే మెల్లగా వెళ్ళి మన పార్టీ ఎవరైతే ఉన్నారో పార్టీకి ఆ పరిచయం చేసి మన బండి వచ్చేసిందని చెప్పని పక్కన పెట్టుకున్న పలానా చోట పెట్టుకున్నా అని చెప్పేసి అన్నాక ఆయన పాయింట్లో పెట్టమంటాడా, గంట ఆగి పెట్టమంటాడా చూసుకోవాలి. ఇక పట్టా ఇప్పుకున్నాడు అది ఇదంతా ఆయన ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడో, పట్టా పాయింట్లో పెట్టినాక ఇప్పాలి, ముందు పెట్టినాక ఇప్పాలి, అట్లా ఇట్లా అంటాడో ఆ విధంగా మనం కొనసాగుతూ ఉండాలి. ఇక మనకు అన్లోడ్ వచ్చేసి సాయంత్రం 6ంటికి మొదలైంది. ముఠవాళ్ళు చెప్తున్నారు సాయంత్రం 6ంటికి 7ంటికి మొదలు పెడుతున్నాం అని చెప్పేసి అని. 1 గంట కల్లా, నైట్ 1 గంట కల్లా బండి ఇస్తారంట. టైం వచ్చేసి 9:30 10 దగ్గరలో కావస్తుంది. ఈ మార్కెట్లో చూసుకుంటే మొత్తం క్యాబేజీ, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, ఈ బెండకాయలు, బీరకాయలు మొత్తం అన్ని రకాలుగా ఇటు లారీలో వచ్చేసరికి అటు డీసీఎంలో వచ్చేసరికి మొత్తం ఇక్కడే దిగిపోద్దంట. ఇక్కడ నుంచి ఆటోల ద్వారా, చిన్న డీసీఎంల ద్వారా, చిన్న టెంపోల ద్వారా, ఇలాంటి రిక్షాల ద్వారా మార్కెట్లోకి అయితే సిటీ మొత్తానికి ప్లస్ సిటీ పక్కన ఉన్న మంగళగిరి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అయితే మొత్తం వీటి ద్వారా వెళ్ళిద్దంట. మన బండి అయితే సగం అన్లోడ్ అయింది. మిగతా సగం అనేది 1 గంట గట్లా అయిద్దంట. ఇక వెయిట్ చేయాలి, ఇక మనం చేసే పనేం లేదు. ఈలోపు ఖాళీ ఉంటాం ఎందుకని చెప్పేసి నేను కూడా ఇంటికి వెళ్ళి వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. కుర్రోళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు బండి దగ్గర. వాళ్ళైతే ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంటే వాళ్ళు కూడా ఫ్రెష్గా స్నానం చేసేసి అన్నాలు అయితే తినేస్తున్నారు. ఇంటికి వెళ్ళి బైక్ వేసుకొని అయితే బైక్ మీద అయితే రిటర్న్ అయినా, ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా, వత్త సాగరో లేకపోతే శివానో బైక్ వేసుకొని రావచ్చు అని చెప్పేసి అని. మనకు తెల్లారిపోయింది, ఇక్కడే అన్లోడ్ అయితే అవ్వలేకపోయింది టైం మీద. ఎందుకంటే 2 పార్టీల సరికంట ఇది. ఒక పార్టీదేమో తొందరనే దిగుమతి అయిపోయింది, ఇంకో పార్టీదేమో లేట్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. మనకు నో ఎంట్రీ ఏమో 9 వరకు ఉన్నది. పర్వాలేదు, 9 అయినా 10 అయినా మనం 6:30 అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ట్రాన్స్పోర్ట్ అయినా అయితే బాగా తొందర పెడుతున్నారు. బండి అర్జెంట్ అని ఈ ట్రిప్ బండి పక్కన ఆపి ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక ఇంటికి వెళ్ళటం అయితే చాలా కష్టం ఇక. సో మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. నిన్న మధ్యాహ్నం పెట్టిన పాయింట్లో సాయంత్రం 6ంటికి మొదలు పెట్టిల్లంట. ఇక తీరా టైంకు నైట్ కల్లా అన్లోడ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిళ్ళు. వాళ్ళకి సేలింగ్ అనేది పెద్దగా లేదంట, సేల్ అవ్వలేకపోయింది. ఇక మనతో పాటు అక్కడ నుంచి 5 బళ్ళు బయలుదేరినాం కదా, దాంట్లో 2 బళ్ళు అయితే మన యార్డ్లోకి అయితే వచ్చేసినాయి. మార్కెట్లోకి 2 బళ్ళు అయితే అన్లోడ్ అవుతున్నాయి. ఇది ఒక బండి, దీని ముందు ఒక బండి ఉంది. ఇక వాటికంటే మనది బెటర్, తొందర అన్లోడ్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అయినా నిన్న నైట్ నుంచి అయితే ఫోన్ చేస్తున్నాడు, తొందరగా చేయించుకొని రా అని చెప్పేసి. ఎందుకంటే బండి చాలా అర్జెంట్ అంట. ఇక నేను చేయాల్సిన పనులు ఏంటంటే, మీరు ఒకసారి అర్థం చూసుకోవచ్చు ఎట్లా ఏ విధంగా స్టిక్కర్ వేసినో. మొత్తం స్టిక్కర్లు వేసిన. ఈ బీడింగ్ అనేది ఒకటి వేయించుకోవాలి. ఎక్సిలేటర్ స్ప్రింగ్ ఒకటి లూజ్ అయిపోయింది, ఎక్సిలేటర్ బాగా రేజ్ అవుతుంది, ఆ స్ప్రింగ్ ఒకటి వేయించుకోవాలా. 2
ఆ డమ్మి టైర్లు ట్యూబులు తిప్పేసుకోవాలి ఒకటి, లిఫ్ట్ కూడా కొద్దిగా లోన బయట అడుగుతుంది, అది కూడా టైం ఉంటే చేయించుకోవాలా. వెల్డింగ్ పనులు చేపిద్దాం అనుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ అయినా మన కొత్త పరిచయం అయినా ఆయన దగ్గర పేరు కాపాడుకోవాలంటే ఆయన అడిగినప్పుడు టైం మీద అయితే బండి ఇచ్చేయాలి. ఇక వెల్డింగ్ పనులు అయితే వదిలేస్తా, తర్వాత చూసుకుంటా, ఎందుకంటే పేరు కాపాడుకోవాలి. రేపు పొద్దున అన్ సీజన్లో కూడా మనకు జర పేరు ఉంటుంది, లోడింగ్ అనేది దొరుకుతుంది కాబట్టి దాని గురించి అయితే వెల్డింగ్ల వరకు అయితే వదిలేసుకొని ఈ పనులన్నీ చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నా. మన కిరాయి ప్రాసెస్ కూడా అయిపోయింది, కిరాయి కూడా వచ్చేసింది. ఎట్టిచ్చాడు చూడు బాబాయ్, మొత్తం చేంజ్ ఇచ్చాడు, మొత్తం 100 నోట్ల కట్టలు ఇచ్చాడు. సేమ్ మనం పోగొట్టుకున్న అమౌంట్ కూడా ఇట్లా ఉండేది, ఆ పోగొట్టుకున్న అమౌంట్ కూడా. సో ఇవాళ అయితే కిరాయి తీసుకున్నాం, 6:30 వెళ్ళిపోతున్నాం. 6:30 వెళ్ళిపోయి మధ్యాహ్నం 12 ఈ పనులన్నీ ఉడగొట్టుకోవాలా. ఈ పనులన్నీ ఉడగొట్టుకొని మనం లోడింగ్కి అయితే మళ్ళీ వెళ్ళడానికి రెడీ ఉండాలా. ఈ ట్రిప్ అయితే నేను సాగర్ ఇద్దరమే వెళ్తున్నాం, ఎందుకంటే శివ ఇంటికి వెళ్తున్నాడు, పండగ కదా, 14వ తారీఖు సంక్రాంతి అని చెప్పేసి అని ఇక శివ ఇంటికి వెళ్తున్నాడు. సాగర్ కూడా వెళ్తున్నాడు, నేనే బలవంతం మీద ఆపిన. శివ వెళ్ళిన తర్వాత శివ డ్యూటీకి వస్తారు కదా, అప్పుడు నువ్వు వెళ్దు కానీ, నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత దారిలో అప్పుడు మళ్ళీ కలుతూ, మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుతూ కానీ అని చెప్పేసి చెప్పిన. సో మొత్తానికైతే శివ అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ ట్రిప్ అయితే నేను ఒక్కరిని సింగిల్గా తోలుకోవాలి. ఏదైనా బిఫోర్ టైమింగ్ లేని లోడ్ అయితే మాట్లాడుకోవాలి, అంటే టైమింగ్ ప్రకారం కాకుండా మొన్నట్లాగా 4వ నైట్ మార్కెట్లోకి చేరుకునే విధంగా మాట్లాడుకొని మెల్లిమెల్లిగా తోలినంత దూరం తోలుకొని వంటకి ఇక్కడ నాప్తంగా 1-2 గంటలు ఆ వంట చేసుకున్న టైంలోనే కొద్దిగా నేను టైం వేస్ట్ చేయకుండా వీడియోలు కొద్దిగా ఆ టైంలో లేట్ కావచ్చు, ఎందుకంటే ఇక ఎడిటింగ్ అది ఇది కుదరదు. ఇంతకుముందు అంటే శివ ఉండేవాడు, బండి తోలేవాడు, నేను పక్కన కూర్చొని ఎడిటింగ్ అది చేసుకునేవాడిని. సో ధైర్యం ఉండదు కొద్దిగా అంతా. ఈ ట్రిప్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళి రావాలి. సో ఫ్రెండ్స్ ఉంటా, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఉంటా.